అనుసరించాలని ఒక గొప్ప మంచి మార్గంలో ప్రయాణం చేసినటువంటి మా సోదర సమానులు శ్రీ పెనుమర్తి సుబ్బరాజు గారిని వారి సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. మన జున్నూరు గ్రామ మాజీ సర్పంచ్ గారు శ్రీమతి కళదిండి విజయలక్ష్మి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి అందరికీ నా నమస్కారం. వేళ లక్ష్మీ నరసింహరాజు గారు పాటించిన విలువల గురించి ఇక్కడ మాట్లాడుకోవడానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాము అంటే ఆయన కాలంలో ఆయన పాటించిన నాటి విలువలు ఈవేళ సమాజంలో లేవు కాబట్టి వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కాలంలో సమాజ హితం కోరి జైళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళని సమాజం గౌరవించేది. ఈవేళ నేరాలు చేసి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళని ఊరేగింపులతో తీసుకొస్తున్నారు రాజకీయ నాయకులు. ఆయన కాలంలో మీరు చాలా గొప్ప వ్యక్తి, మీరు ఈ పదవిని స్వీకరిస్తే ఈ గ్రామానికో ఈ సమాజానికో సేవ చేయగలరు అని చెప్పి ఊరంతా బలవంతం చేసి విలేజ్ సర్పంచ్గా నిలబెట్టేవారు. ఈవేళ సేవ చేసేవాళ్ళు ఊళ్ళకి అక్కర్లేదు, ఎవరి దగ్గర ₹1,00,00,000 ఉన్నాయో వాళ్ళు గ్రామ సర్పంచ్. అట్ ది సేమ్ టైం అప్పట్లో లేనిది ఇప్పుడు వచ్చింది కొత్త జబ్బు ఏమిటంటే రాజకీయాల్లో కూడా కులం మతం చొరబడ్డాయి. ఈవేళ ఎమ్మెల్యే టికెట్ దగ్గర నుంచి మంత్రి పదవి ఇచ్చేంత వరకు కూడా ప్రతి వాళ్ళది కులం ఏమిటి, వాళ్ళ నేపథ్యం ఏమిటి అని చూసిస్తున్నారు తప్ప ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఏ రకంగా ప్రజలకు సేవలు అందించగలడు అనే విషయాన్ని ఎవరు ఆలోచించట్లేదు. పత్రికా సంపాదకుడిగా గొప్ప పేరు పొందిన నార్ల వెంకటేశ్వరరావు గారు ఈవేళ రాజకీయాల మీద ఎప్పుడో ఒక గేయం రాశాడు. కులము బట్టి మంత్రి గుణముతో పని ఏమి, చెలిమి బట్టి మంత్రి తెలివి ఇయ్యాలా, కలిమి బట్టి మంత్రి కార్యదక్షత ఇయ్యాలా, నవయుగాల మాట నార్ల మాట అన్నాడు. ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమానికి కులంతో నిమిత్తం లేకుండా అనేక మంది హాజరయ్యారు అంటే లక్ష్మీ నరసింహరాజు గారి వ్యక్తిత్వమే కారణం. లక్ష్మీ నరసింహరాజు గారి గురించి మాట్లాడడానికి నాకు ఇక్కడ ఉన్న చిన్న అర్హత ఏమిటంటే